ఈరోజు ఈ వీడియోలో రూమ్ రెంట్ కట్టలేదని ఓనర్ బయటికి గంటేశారు. బట్ నో ప్రాబ్లం, మనం ఒక 24 hours రిచ్ హోటల్లో రిచ్ రూమ్లో స్టే చేయబోతున్నాం. మేడం జీ థ్యాంక్స్, మీ వల్ల ఈ లగ్జరీ రూమ్లో ఈరోజు మేము ఉండబోతున్నాం. రూమ్ నుంచి బయటికి గెంటేశారు. అసలు ఏం జరిగిందంటే, మేము చేసిన ఒకే ఒక చిన్న తప్పు మమ్మల్ని రూమ్ నుంచి బయటికి గెంటేసేలా చేసింది. రూమ్ రెంట్ 8K per month, బట్ మేము అడ్వాన్స్ ఇవ్వకుండా రూమ్లో స్టే చేసాం. యాక్చువల్గా అడ్వాన్స్ 8K + 8K 2 monthsది 16K. 8 + 8 16 కరెక్ట్ కదా? ఓకే 16. బట్ మేము అడ్వాన్స్ పే చేయకుండా రూమ్లోనే స్టే చేసాం. అయితే మేము ఫ్యూచర్ మంత్ది ప్రీవియస్గానే, అంటే కరెంట్ మంత్ది ఇచ్చేస్తూ ఉంటాం ఎవ్రీ మంత్. అయితే ఇక్కడే ఒక సమస్య వచ్చింది. డిసెంబర్ మంత్లో ఓనర్ మాకు కాల్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి, అంటే జనవరి మంత్ నుంచి 10K per month మీరు పే చేస్తే రూమ్లో స్టే చేయండి, లేదంటే రూమ్ నుంచి లెఫ్ట్ అయిపోండి అని క్లియర్గా చెప్పింది. అయితే దానికి నేనేమన్నానంటే, మ్యామ్ నాకు ఒక 1 month టైం కావాలి, ఆ తర్వాత మేము డిసైడ్ అయ్యి మాకు ఒకవేళ అగ్రీ అయితే 10K per month ఇచ్చి మేము స్టే చేస్తాం, లేదంటే మేము రూమ్ నుంచి లెఫ్ట్ అయిపోతామని ఆమెకి చెప్పాను. బట్ ఆవిడ దానికి అగ్రీ అవ్వలేదు. బట్ నేను కొంచెం ఆవిడని కన్విన్స్ చేసి యాక్సెప్ట్ చేసేలా చేశాను. దానికి ఫైనలీ ఆవిడ అగ్రీ అయింది. అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అదేంటంటే, బిఫోర్ ఫెస్టివల్ అంటే జనవరి 15th వచ్చే మనకి సంక్రాంతికి ముందు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ని కొంతమందిని మా రూమ్లో స్టే చేసేటట్టు చేశాడు. వాళ్ళకి సెలరీ ఇచ్చాడు. అండ్ 8 members మా రూమ్లో స్టే చేయడానికి ఒక పెద్ద రీజనే ఉంది. వాళ్ళు ఆ రూమ్ నుంచి లెఫ్ట్ అయ్యారు. యాక్చువల్గా వాళ్ళు కూడా మాలానే రూమ్ నుంచి బయటికి గెంటబడ్డారు. సో వాళ్ళకి ఎక్కడ ఉండాలో తెలియని సిచ్యువేషన్లో మా తమ్ముడు వాళ్ళకి సెలరీ ఇచ్చాడు. వాళ్ళందరూ వచ్చి మా రూమ్లో పడ్డారు. సో 8 మంది అండ్ మేమేమో 3 members. మొత్తం ఎంత? 8, 9, 10, 11. ఓకే 11 members ఒకే రూమ్లో సీక్రెట్గా స్టే చేసాం. అంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అది ఏంటంటే, మా రూమ్లో మేము సెలరీ ఇచ్చిన ఆ 8 members ఆ ఓనర్తో సీక్రెట్గా మాట్లాడుకొని ఆ 10Kని మేమే పే చేస్తామా అంటే, మీరు వీళ్ళని రూమ్ నుంచి లెఫ్ట్ చేయించండి, వీళ్ళ నుంచి ఈ రూమ్ నుంచి వీళ్ళని లీవ్ చేయించండి, గెంటబడండి అని ఒక రకంగా ఓనర్కి సీక్రెట్గా కాల్ చేసి చెప్పారు. సో ఆమె ఈ ఆఫర్కి టెంప్ట్ అయ్యి మమ్మల్ని ఇంకా ఫోర్స్ చేయడం స్టార్ట్ చేసింది. యాక్చువల్గా ఆమెతో ఏమందంటే, మేము ఇంకా బ్యాచిలర్స్కి రూమ్ ఇవ్వం, ఫ్యామిలీస్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తామని మాతో చెప్పి వీళ్ళ దగ్గర 20K + 1 month రూమ్ రెంట్ టోటల్ 30K వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంది. సో 30K ఆమె ఒక్కసారి అమౌంట్ చూసేసరికి బాగా టెంప్ట్ అయ్యి మమ్మల్ని ఇంకా ఫోర్స్ చేయడం స్టార్ట్ చేసింది. మీరు ఇంకా లీవ్ అవ్వండి అని. మేము ప్రీవియస్గా ఆమెకు పే చేసిన 8K మాకు రిటర్న్ పే చేశారు. బట్ నేను ఆమెతో మాట్లాడాను సడన్గా. అంటే ఇప్పటికిప్పుడు అవ్వదు మ్యామ్, ఐ హ్యావ్ సమ్ టైమ్ అన్నాను. బట్ ఆమె దానికి యాక్సెప్ట్ చేయలేదు, అగ్రీ అవ్వలేదు. సో ఈ విషయం మాకు తెలిసిందే. మా రూమ్లో సెలరీ తీసుకున్న వాళ్ళే ఇక్కడ అమౌంట్ ఇచ్చి స్టే చేస్తున్నారు అని. సో దీనివల్ల చాలా ఆర్గ్యూస్ జరిగాయి అండ్ రూమ్లో గొడవలు కూడా జరిగాయి. అండ్ ఫైనల్లీ వాళ్ళకి సెలరీ ఇచ్చిన కారణంగా వాళ్ళు మాకు ఒక 3 to 4 days సెలరీ ఇచ్చారు. అయితే అంతా బాగానే ఉంది, ఓకే క్లియర్. ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్ళిన టైంలో, నేను లేని టైంలో ఇంకొక బ్రో మా రూమ్లో స్టే చేశాడు. అండ్ యాక్చువల్గా మేము ఉండే ముగ్గురులో ఒక అబ్బాయి రూమ్లో స్టే చేసి నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చి పడుకున్నాడు. సో ఈ అబ్బాయి నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చి పడుకుని రెస్ట్ తీసుకునే టైంలో ఆల్రెడీ అమౌంట్ పే చేసిన వాళ్ళలో ఒక అబ్బాయి, బ్రో నాకు ఈ రూమ్ కావాలి అని అడిగాడు. ఇందులో ప్రాబ్లం ఏంటుంది బ్రో అని మీరు అనుకోవచ్చు. బట్ ఆ అబ్బాయి రూమ్ అడిగింది
జస్ట్ పడుకోవడానికో లేదా తినడానికో లేదా ఇంకేం దానికో కాదు, ఒక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయితో గడపడానికి రూమ్ కావాలని అబ్బాయి అడిగాడు. సో మా వాడు యాక్చువల్గా అది 2 BHK కాబట్టి, బ్రో ఇంకో బెడ్రూమ్ ఖాళీగానే ఉంది, ఆ బెడ్రూమ్కి వెళ్ళి నువ్వు స్టే చేయొచ్చు అని అన్నాడు. కానీ వాడు యాక్సెప్ట్ చేయలేక వెంటనే ఓనర్కి కాల్ చేసి, ఆ పెయిన్ని భరించలేక ఓనర్కి కాల్ చేసి, ఆంటీ వీళ్ళు ఇంకా రూమ్లోనే ఉన్నారు, స్టే చేస్తున్నారు, మేము వెళ్ళమన్నా కూడా వెళ్ళట్లేదు అని ఆమెకు చెప్పాడు. సో ఆమె ఇంకా లేట్ చేయకుండా వెంటనే వచ్చేసి ఉన్న ఫలంగా మా లగేజ్ని మొత్తాన్ని బయటికి వెళ్ళేంత వరకు అక్కడే ఉంది. యాక్చువల్గా నేను రూమ్లో లేను. సో ఇంకేం చేయాలో తెలియక మా తమ్ముడు అండ్ మా బ్రదర్ ఇద్దరు కలిసి ఆ ఓనర్తో ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టారు. బట్ ఆర్గ్యూ చేసినంత మాత్రాన మనకి ప్రాఫిట్ ఏమి ఉండదు కదా. సో వెంటనే నేను ఆఫీస్ నుంచి హాఫ్ డే లీవ్ తీసుకుని వచ్చేసాను. ఇంకా వచ్చేసి ఆమెతో కొంచెం మంచిగా మాట్లాడి, ఎప్పటికిప్పుడు ఇలా మీరు బయటికి గెంటేయడం అనేది చాలా తప్పు మ్యామ్. సో మాకు ఎక్కడైనా షెల్టర్ అండ్ నైట్ మీరే ప్రొవైడ్ చేయండి, మార్నింగ్ నుంచి మేము మీకు లీవ్ అయిపోతామని చెప్పాను. సో దానికి ఆమె అగ్రీ అయ్యి ఒక 2000 మీకు పే చేస్తాను, మీరు ఏదైనా హోటల్ లేదా లాడ్జ్లో ఈ నైట్ స్టే చేయండి అని ఆమె మాతో చెప్పింది. దానికి మేము అగ్రీ అయ్యాం. సో వెంటనే అక్కడ నుంచి లెఫ్ట్ అయ్యాం. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మన బ్రెయిన్ సాఫ్ట్గా పనిచేయాలి. ఆమె ఉన్న ఫలంగా ఆమెతో ఆర్గ్యూ చేస్తూ ఆమెతో గొడవ పడుతూ ఉంటే మనకి ఎలాంటి లాభం ఉండదు. సో మనం ఆమెతో ఆర్గ్యూ చేసినా చేయకపోయినా ఆమె మాత్రం ఎలా అయినా మమ్మల్ని బయటికి గంటేస్తుంది. సో ఆ సిచ్యువేషన్లో మనం ఆమెతో కొంచెం క్లోజ్గా తెలుగుగా మాట్లాడి ఆమె నుంచి ఎంతైనా అమౌంట్ని గెయిన్ చేసేటట్లు మనం థింక్ చేయాలి. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ ఏంటంటే, మేము పే చేసిన 8K + 2K కంప్లీట్గా 10K మనకి వచ్చింది. సో ఈ 10Kతో మనం ఒక నైట్ లగ్జరీ రూమ్లో స్టే చేస్తామా, లేదా ఆమె ఎక్స్ట్రా ఇచ్చిన 2000ని మనం మంచిగా యూటిలైజ్ చేసుకొని ఒక నైట్ హోటల్లో స్టే చేసి రిమైనింగ్ 8Kతో ఇంకొక రూమ్లో షిఫ్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ప్లాన్ అదే. సో ఇక్కడే ఒక సమస్య వచ్చి పడింది. ఇంత లగేజ్ని ఏ హోటల్ కానీ ఏ లాడ్జ్ కానీ యాక్సెప్ట్ చేయదు. సో అందుకే మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఈ నైట్ మా లగేజ్ని పెట్టబోతున్నాం. ప్రాణాలతో పరుగులు తీసి షెల్టర్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడితే ఇప్పుడు ఆ ప్రాణాలే మాకు ప్రాణాలు లేకుండా చేశాయి. ఇప్పుడు టైం 10:45 అవుతుంది. మేము మా లగేజ్తో రోడ్డు పైన ఉన్నాం. ఎక్కడ ఉండాలో, ఎక్కడ స్టే చేయాలో, ఈ నైట్ మొత్తం ఎలా గడపాలో కూడా మాకు ఒక ప్రాపర్ ప్లాన్ లేదు. లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందని మనం కల్లో కూడా ఊహించలేం కదా. సో ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్గా మనం ఫీల్ అవ్వాలి. సో ఈ సాడ్ మూమెంట్ని కొంచెం హ్యాపీ మూమెంట్గా ఫుల్ఫిల్ చేయడానికి మాకు దగ్గరలో ఉండే ఒక బిర్యానీ షాప్కి వెళ్ళాం. ప్లాన్ ఏ సక్సెస్. ప్లాన్ బి 8Kని పక్కన పెట్టి రిమైనింగ్ 2Kతో ఒక మంచి హోటల్ రూమ్లో లేదా లాడ్జ్ రూమ్లో మేము నైట్ స్టే చేయాలి. సో దానికోసం మాకు దగ్గరలో ఉండే అన్ని లాడ్జెస్ని అండ్ అన్ని హోటల్స్ని జల్లెడ పెట్టాం. జస్ట్ 24 hours స్టే చేయడానికి వాళ్ళు చెప్పే ప్రైస్ చెప్తుంటే నా మతి పోతుంది. సో ఫైనల్గా మనం మన బడ్జెట్కి ఒక మంచి లాడ్జ్ని సెలెక్ట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ గోల్ ఏంటంటే, పైకి వెళ్ళి అతనితో మాట్లాడి ఒకవేళ ప్రైస్ ఎక్కువైనా అతన్ని కన్విన్స్ చేసి ఈ లాడ్జ్లో మాత్రం స్టే చేయాల్సిందే. గెస్ట్ చేసిన విధంగానే ఇతను కూడా ప్రైస్ చాలా హెవీగా చెప్పాడు. బట్ అతనితో కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యి కొంచెం సరదాగా మాట్లాడి అతన్ని కన్విన్స్ చేసి అలాగో అలా ఒప్పించాం. అండ్ మన రూమ్ నెంబర్ 201. ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉంటే వచ్చేయండి, ఈ నైట్ మనం చిల్ అవుదాం బ్రో. This is our room. సో డార్క్. మేడం జీ మీ వల్ల ఈరోజు మేడం జీ థ్యాంక్స్, మీ వల్ల ఈ లగ్జరీ రూమ్లో ఈరోజు మేము ఉండబోతున్నాం. రూమ్ ఎలా ఉంది బాయ్స్? నైస్ ఫర్నిచర్ డిజైన్ అండ్ గుడ్ ఇంటీరియర్ డిజైన్, బాగా డిజైన్ చేశారు. సో ఫైనల్లీ మా వాళ్ళ సంతోషానికి అవధులే లేవు. అండ్ మా వాడు ఎంతవరకు జరిగిన రాద్ధాంతం అంతా మళ్ళీ గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాడు. సో ఏది ఏమైతేనే అంతా మన మంచిగా జరిగింది. ఒకవేళ వాళ్ళు వచ్చి మా రూమ్లో స్టే చేయకపోతే
ఈరోజు మేము వచ్చి ఈ లగ్జరీ రూమ్లో స్టే చేయకపోయే వాళ్ళం కదా. సో థ్యాంక్ యూ గాయస్. అన్నీ చూపించి ఇది చూపించకపోతే అస్సలు బాగోదు. సో చూసేయండి. మొత్తానికి ప్లాన్ బి కూడా సక్సెస్. ఇంకా స్టార్ట్ చేద్దామా? 2000 years later. కొత్త రూమ్ సెటప్ ఇదంతా కూడా. అక్కడక్కడ సరుకు అక్కడే ఉంది. ఈ వీడియో ద్వారా నేను మీకు ఇవ్వబోయే మెసేజ్ ఏంటంటే, ఈ జనరేషన్లో ఎవరికి షెల్టర్ ఇవ్వకండి. ఇస్తే ఇలానే ఉంటుంది. సో ఫైనల్లీ మా రూమ్ చూడండి ఎంత మంచిగా డిజైన్ చేసాము. డిజైన్ కాదు, సర్ది పెట్టారు. బ్యాక్ సైడ్ బోర్డు కూడా అంటే డే టు డే ప్లానింగ్స్. అది ఆఫీస్ వర్క్ అయినా అండ్ పర్సనల్ వర్క్ అయినా అండ్ ఎవ్రీడే డిజైనింగ్ అండ్ ప్లానింగ్ దీని మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ప్రతిరోజు చదివే బుక్స్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్ అమ్మ డైరీలో కొన్ని పేజీలు. రోజు ఇక్కడే బ్రష్ చేస్తూ ఉంటా. అండ్ ఇది ఒక బెడ్రూమ్, ఇదంతా ఒక బెడ్రూమ్. అండ్ ఇది మా కిచెన్ సెటప్. ఇది ఒప్పట్లో వెనక ఒక మనిషి ఉన్నాడు, కనుక్కుండా చూద్దాం. అండ్ ఇవన్నీ కూడా నా బుక్స్, బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇంకా సర్ది పెట్టుకోలేదు. సో ఇలానే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది. బయట ఆఫీస్ వర్క్ ఉండడంతో సర్ది పెట్టడం జరగలేదు. బై వీడియో ద్వారా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.